ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మార్వాడి యూనివర్సిటీకి ఏ విధంగా హెల్ప్ అయింది? మీరు ఇటువైపు ఎలా వచ్చారు అసలు? సార్ యాక్చువల్లీ నేను లాస్ట్ 20 ఇయర్స్ నుండి ఇంటర్మీడియట్ అడ్మిషన్ మాత్రమే చేసేవాడిని. అంటే నాకు సిద్దిపేట సరౌండింగ్ ఏరియా మొత్తం చాలామంది పేరెంట్స్కి నేను చాలా ఫ్యామిలియర్. సో ఒకసారి నేను అడ్మిషన్ చేస్తున్నాను కాబట్టి మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ ఉన్న పిల్లలు కానీ, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానీ, ఫారినర్స్ కానీ, అంటే 54 కంట్రీస్ నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఒక గ్లోబల్ విలేజ్ లాగా అనిపించింది నాకు. గ్రేట్ వర్డ్. నేను రిఫర్ చేసిన పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక్కడికి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే, వాళ్ళకి మెయిన్గా జాబ్ ఆపర్చునిటీకి వచ్చేస్తారు కదా. చాలామంది పిల్లలు ఏమవుతున్నారు, లాంగ్వేజ్ స్కిల్స్ లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా జాబ్ మిస్ అవుతున్నారు. చాలామంది బీటెక్ చేస్తున్నారు, బట్ జాబ్ ఆపర్చునిటీ రావట్లేదు. కానీ ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇక్కడ గుజరాతీ కాబట్టి బిజినెస్ స్కిల్స్ కూడా ఎక్స్ట్రాగా నేర్చుకుంటారు. దానివల్ల స్టూడెంట్ అనేటవాడు ఎక్కడైనా కూడా రేపు పొద్దున బతకగలుగుతాడు ఖచ్చితంగా. దానివల్ల చాలా వరకు సిద్దిపేట నుంచి స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యారు. ప్లస్ ఇప్పుడు మేము సిద్దిపేటలోనే కాకుండా మెదక్ ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో, సంగారెడ్డి కానీ, సిద్దిపేట కానీ, ఇంకా ఎక్స్ట్రాగా పక్కన కామారెడ్డి కానీ, ఇవన్నీ మేమే చూస్తున్నాం వాళ్ళ అడ్మిషన్స్ విషయంలో కూడా.